రైతుకు సభ పెడుతున్నాడు ఆయన. రైతులకు సభ పెట్టి రేపు ఒక 60,000 మందికి రైతు బంధులు వేస్తారంట. జనాలేమో ప్రజలేమో వాళ్ళకు ఒకటేసారి ఓట్లు వేసిరు, కానీ వీళ్ళేమో ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధులు వేస్తారు, ఇన్స్టాల్మెంట్లలో పెన్షన్లు వేస్తారు. అది కూడా ఏంది 30 నెలల్లో 3 సార్లు ఎగబెట్టిరు. ఒకసారి సగం వేసిరు 2 ఎకరాల కాడికే, ఓ 2 సార్లు మాత్రం పూర్తిగా వేసిండ్రు. అంతేకాదు ఇంకో పక్క యూరియా, దాన్నైతే మరీ ఘోరం. మొన్నటిదాకా యాప్ పెట్టిరు. ఆ యాప్ వద్దు మహాప్రభు అని మేమందరం మొత్తుకుంటే ఇప్పుడు యాప్ తీసేసి మీ సేవా కేంద్రంలో పెడతాడట. అంటే రైతు ఎద్దిడవాలి, వ్యవసాయం ఇడవాలి, నాగలు ఇడవాలి, అన్ని ఇడిచిపెట్టి ఆయన పోయి మీ సేవా కేంద్రంలో లైన్ కట్టి కూర్చోవాలి, ఆడికి పోయి యూరియా తెచ్చుకోవాలి. ఎందుకోసం ఇవి ఎక్కడ లేని వింత పోకడలు, లేని ఎక్స్పెరిమెంట్లన్నీ రైతులతో ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి గారు? పైగా ముఖ్యమంత్రి గారు ఇక నాకంటే మించిన రైతు బాంధవుడు లేదన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బోనస్ ఇస్తామని చెప్పారు కదా అన్ని పంటలకు, ఒక్కసారి తప్పితే ఎవరికి బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడేమో మేము చెప్పిన 7 రకాల వడ్లేస్తేనే బోనస్ ఇస్తామని చెప్పి మళ్ళా బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి రేపంట లక్షలాది మందితో కలిసి డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో సభ పెడతా ఉన్నారట. నేను కొత్తగూడెం ప్రజల తరఫున, కొత్తగూడెం జిల్లా ప్రజల తరఫున ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నా. ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. సరే ఉమ్మడి ఖమ్మం అన్న ఈ ప్రాంతం మీద కూడా వారికి ప్రేమ ఉండాలి. అన్ని ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ ఏమో కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి, నీళ్ళన్నీ ఖమ్మానికి పోతున్నాయి. మరి కొత్తగూడెం ప్రజల పరిస్థితి ఏంటి? ఇల్లందు ప్రజల పరిస్థితి ఏంటి? సత్తుపల్లి వాళ్ళ పరిస్థితి ఏంటి? అశరావుపేటల పరిస్థితి ఏంటి? వీళ్ళకి నీళ్ళు ఇవ్వరా? ఇచ్చే ఉద్దేశం కూడా లేదా మీకు? ఆ విషయం రేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మీరు రైతుల కోసం పెడుతున్న మీటింగు కేవలం ఖమ్మం రైతుల కోసమే కాదు కదా, రాష్ట్ర రైతులందరి గురించి కూడా మాట్లాడాలి. ఇక ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, నిన్ననే నేను ఇక్కడికి వస్తుంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైతులు వచ్చిరు నా దగ్గరికి. ఈ ప్రభుత్వానికి నిజంగా రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి. రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే రాష్ట్రం మొత్తం ఒక 28 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉంటే ఒక 7 పనిచేస్తున్నాయి. అందులో అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఒక 5 మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో. అది కూడా ఎవరిది? బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి గారిది. ఆయన కూడా మీ ఖమ్మం బిడ్డనే. పార్థసారథి రెడ్డి గారిది ఫ్యాక్టరీ ఉంది అక్కడ. ఒక 500 ఎకరాల సామ్రాజ్యం అది. అక్కడ ఎవరి లోపలికి ఒక మనిషిని రానియరు. అక్కడ 10,000 మంది ఆడబిడ్డలు కూర్చొని, రైతు భార్యలు కూర్చొని ధర్నా చేసి దీక్ష చేస్తే కూడా ఆ ఫ్యాక్టరీని మూసేస్తలేరు. పైగా 90 మంది మీద కేసులు పెట్టిండ్రు. అందులో 9 మంది రౌడీ షీటర్లు పెట్టిండ్రు రైతుల మీద. ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నాడండి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరరు. ఆయనను 3 రోజులు 3rd డిగ్రీ వేసి ఆయనను సర్వీస్లోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ పెట్టిండ్రు. అది ఏం ప్రభుత్వము, ఎవరి కోసం పనిచేస్తుంది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు రేపు రైతు సభ పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు రైతు సభలో మాట్లాడే లోపల మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఏదైతే రౌడీ షీట్లు పెట్టిరో రైతుల మీద అది తొలగించండి. 90 మంది మీద ఏదైతే కేసులు పెట్టినరో అది తొలగించండి. మీ మహబూబ్ నగర్ జిల్లాను పాయిజన్ చేస్తున్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని మీరు మూసేయండి. ఇక్కడ బిడ్డనే బండి పార్థసారథి రెడ్డి గారు కాబట్టి వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకా జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే మీ పార్థసారథి రెడ్డి గారిది, ఆయన్నే కంపెనీ పెడతాడు, ఎట్రో కంపెనీ. ఆయన్నే మందులు తయారు చేస్తాడు, ఆయన్నే మొత్తం మన భూమిలో విషం పోస్తాడు, ఎథనాల్తోని భూమిలో విషం పోస్తాడు. మళ్ళీ ఆయన్నే క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడు. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి మళ్ళీ మన ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొంచెం దానికి వెసులుబాటు చేసి మళ్ళీ భూమి ఇచ్చింది. అంటే రోగం వాళ్ళే ఇస్తారు, క్యాన్సర్ హాస్పిటల్కి కూడా మనమే పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ గారైనా, బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా రైతు 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 అని మాటలు చెప్పడం కాదు, నిజంగా రైతుకి ఏది మంచిదో అది చేయండి దయచేసి. రైతులు మొత్తుకుంటుంటే కూడా పచ్చటి పొలాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం కరెక్ట్ కాదు. మేము పోయి గద్వాల్లో ఉద్యమం చేసినాం, చేస్తే పెద్ద దన్వాడ దగ్గర ఫ్యాక్టరీ అక్కడ నుంచి తరలించే పరిస్థితి తీసుకొని వచ్చినాం, పోయి అక్కడే కూర్చున్నాం బంద్ చేసేంత వరకు. మరి ఇక్కడేమో ఉద్యమాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతులందరి పట్ల చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటారు దాన్ని, ఆ రైతులందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సమితి అండగా నిలబడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.